సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్టీ 2.0. సో జిఎస్టీ అంటే ఏంటి అనేది మీకు ఈరోజు నేను పూర్తిగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఇది 2017 జూలై 1న లాంచ్ చేశారు. సారీ, ఇక్కడ 2019 పడింది బై మిస్టేక్. ఓకే, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. అంటే మన కొనే వస్తువులు లైక్ పేస్ట్ కానీ సబ్బు కానీ ఏ దాంట్లోనైనా కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్ విధిస్తుంది అనమాట జిఎస్టీ రూపంలో. జిఎస్టీ అమలు చేయకముందు చాలా ట్యాక్స్లు ఉండేవి, లైక్ వ్యాట్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని, ఇలా డిఫరెంట్ ట్యాక్స్ అన్నింటిని కలిపేసి జూలై 1, 2017 జిఎస్టీకి తీసుకొచ్చింది. ఇప్పుడు జిఎస్టీ 2.0 అంటే ఏంటంటే జిఎస్టీ 1.0కి ఎక్స్టెన్షన్ అనమాట. అంటే జిఎస్టీ 1.0లో ఉన్న లొసుగుల్ని అంటే డ్రాబ్యాక్స్ అన్నిటినీ రెక్టిఫై చేసి జిఎస్టీ 2.0ని మనకి ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు జిఎస్టీ 2.0లో ఏమేమి తగ్గాయో ఏమేమి పెరిగాయో మీకు చెప్తాను అనమాట. ఓకే కేసు మీకు కనపడుతుంది కదా చార్ట్, ఇది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అనమాట. ఏ వస్తువుల మీద ఎంత తగ్గిందని మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ ఎసెన్షియల్స్ అంటే షాంపూస్ అలాంటి వాటి మీద ఇదివరకు 18% ఉండేది, ఇప్పుడు 5% అయిందన్నమాట. అంటే షాంపూస్ కానీ సోప్స్ కానీ లేదంటే ఫుడ్ ఐటమ్స్ లైక్ పన్నీరు లేదంటే ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఈ మూంగ్ దాల్ లాంటి వాటి మీద ఇదివరకు 18% ఉండేది, ఇప్పుడు 5%కి వచ్చిందనమాట. అలాగే హోమ్ యూటెన్సిల్స్ కూడా 18% నుంచి 5%కు దిగిందనమాట. ఇన్సూరెన్స్కి వచ్చేసరికి ఇదివరకు 18% ఉండేది, ఇప్పుడు దాన్ని అసలు నిలిపేశారనమాట. అంటే ఏం కొట్టక్కర్లేదు. అలానే ఆక్సిజన్ సిలిండర్స్ మీద 18% నుంచి 5% పడిపోయింది. అలానే స్పెటికల్స్ కూడా 18 నుంచి 5%కి పడిపోయింది అనమాట. ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకుంటే స్టేషనరీ ఐటమ్స్ లైక్ స్కేల్, పెన్సిల్, మ్యాప్స్ ఇలాంటివన్నీ ఇదివరకు 12% ఉండేవి, ఇప్పుడు నిల్ చేశారనమాట. అంటే ఇంకేం కట్టక్కర్లేదు అనమాట, వీటి మీద జిఎస్టీ ఉండదు. సో ఇది చాలా ఉపయోగపడుతుంది పేద కుటుంబం వాళ్ళకి. సో అలానే మనం ఫార్మర్స్ గురించి మాట్లాడుకుంటే ట్రాక్టర్స్ 12% నుండి 5%కు ఇచ్చారనమాట. అలానే టాటా టైర్స్ అండ్ పార్ట్స్ 18% నుంచి 5%కి దిగిందనమాట. అలానే బయోపిట్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ లేదంటే హార్వెస్టింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటిని 12% నుండి 5% తీసుకొచ్చారు. అలానే మన పెట్రోల్ కార్స్ అండ్ డీజిల్ కార్స్ తీసుకుంటే 28% నుంచి 18%కి దిగిందనమాట. అలానే 3 వీల్డ్గా ఉంటాయి కదా ఆటోస్, అవి కూడా 28 నుంచి 18%కి దిగింది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 28% నుంచి 18%కి వచ్చిందనమాట. ఏసీ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇది ఎంతో లాభకారణమైన విషయము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.